అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం. ఈరోజు గురించి మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న జరుపుకునే ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం మన గ్రహం మీద నివసించే అన్ని జీవుల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఈరోజు జంతువుల హక్కుల గురించి అవగాహన పెంచడం, వాటి సంక్షేమం కోసం పనిచేయడం, అలాగే జంతువులతో మానవుల సంబంధాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకునింది. ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే, మన పర్యావరణ వ్యవస్థలో జంతువులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి ఆహారపు గొలుసులో భాగంగా ఉంటాయి, పరాగ సంపర్కం చేస్తాయి మరియు మనకు అనేక విధాలుగా సహాయపడతాయి. జంతువులు హక్కులు, అన్ని జీవులకు జీవించే హక్కు ఉంది. అవి కూడా మనలాగే భావోద్వేగాలకు అనుభవిస్తాయి. జంతువుల సంక్షేమం, జంతువులను క్రూరంగా చికిత్స చేయడం, వాటిని హింసించడం మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అన్ని జీవులకు మంచి జీవితం గడపాలనే హక్కు కూడా ఉంటుంది. ఈ రోజున మనం చేయవలసినవి జంతువుల గురించి అవగాహన పెంపొందించుకోండి. జంతువుల జీవన విధానం, వాటి అవసరాలు మరియు ఎలా సంరక్షించాలో తెలుసుకోవాలి. జంతు సంరక్షణ సంస్థలకు సహాయం చేయడం, మీరు సొంతంగా స్వచ్ఛంద సేవ చేయవచ్చు లేదా ఆర్థిక సహాయం చేయవచ్చు. మీ ఇంటి చుట్టూ ఉన్న జంతువులను సంరక్షించండి. పక్షులు, కుక్కలు, పిల్లులు లేదా ఇతర జంతువులకు ఆహారం మరియు ఆశ్రమం అందించడం. జంతువులను కొనుగోలు చేయకుండా దత్తత తీసుకోండి. ఇది జంతువులకు రెండవ అవకాశం ఇస్తుంది మరియు అనాథ శరణాలయాల్లో ఉన్న జంతువుల సంఖ్య తగ్గిస్తుంది. సామాజిక మీడియాలలో కూడా జంతువుల సంరక్షణ గురించి అవగాహన మనం పెంపొందించుకోవాల్సి ఉంది కాబట్టి అవగాహనను కల్పించండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఈ విషయాన్ని పంచుకోండి. ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం మనందరికీ జంతువుల పట్ల బాధ్యతను గుర్తు చేస్తుంది. వాటిని ప్రేమించండి, సంరక్షించండి మరియు వాటి హక్కుల కోసం పోరాడండి. ఈ విధంగా మనం అందరూ కూడా వివిధ ఆర్గనైజేషన్స్, ప్రాణి సంరక్షణ సంస్థలు, ప్రభుత్వాలు మరియు సామాజిక సేవా సంస్థల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించి జంతువుల పట్ల, మనుషుల పట్ల బాధ్యతను గుర్తు చేసే విధంగా ఈరోజు మనకు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.